13 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. ఏ రోజు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో రిటర్న్గా ఏ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రప్రథమంగా మేము చేసేటువంటి ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి మేము రిటర్న్గా ఇస్తామని అనేసి మిడిసి ఇవ్వటం జరిగింది. ఇది ఏపీ జేఏసీ పూర్తి విజయమని నేను అన్నగానే కొంతవరకు మేము సాధించినటువంటి విజయాన్ని మాత్రం చెప్పక తప్పదు. అదేవిధంగా మేము పోరాటం చేశాం కాబట్టే పిఆర్సీ కమిషన్కి స్టాఫ్ను కూడా కేటాయించడం జరిగిందని తెలియజేస్తున్నాము. మేము పోరాటం చేశాం కాబట్టే చిరు ఉద్యోగులైనటువంటి క్లాస్ 4 ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ బిల్స్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. అలాగనే మెడికల్ క్లెయిమ్స్ మొత్తం కూడా సెటిల్ చేయడం జరుగుతుంది. అలాగనే 5,000 కోట్ల నుంచి ఇంకా వీలుగా ఉంటే 7,000 కోట్ల వరకు కూడా రేపు 31 మార్చి లోపు మొత్తం కూడా బిల్స్ క్లియర్ మొత్తం కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. సో దీనిలో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి జూమ్ మీటింగ్ కానీ సెక్రటేరియట్ మీటింగ్ కానీ సుదీర్ఘంగా మేము చర్చించిన మీదట ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు జరగబోయేటువంటి 27వ తారీఖున జరగబోయేటువంటి చలో విజయవాడ ప్రోగ్రాంని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగుల మీద ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసులకి ఈ యొక్క కేసులకు మొత్తాన్ని కూడా నిరసన తెలియజేస్తున్నాము. చలో విజయవాడ ప్రోగ్రాం సమాయత్తం కాకతలికే ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. 5,000 మంది 6,000 మంది పోలీసుల్ని కేటాయించి ఉద్యోగులుగా ఉన్నటువంటి మా మీద పోలీసులు కూడా మా బ్రదర్సే, మాలో మాకు వైషమ్యాలు వచ్చేటువంటి విధంగా చేస్తున్నట్టు ప్రభుత్వ తీరుకి రేపు 27వ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వాన్ని తీరుకి నిరసన తెలియజేయాలని కూడా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. సో ఉద్యమ కార్యాచరణ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఆ డిమాండ్లు మొత్తం కూడా సత్వరమే పరిష్కారం అయ్యేటువంటి విధంగా ఈ జేఏసీ చూడాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 2 వారాలు పోయిన తర్వాత జేఏసీ సెక్రటేరియట్ మరలా సమావేశమయ్యి తదుపరి ప్రభుత్వం యొక్క తీరు వీటి మీద కూడా మా యొక్క మరలా చర్చించాలని కూడా తీర్మానిస్తూ ఈ యొక్క 27 ప్రోగ్రాంని వాయిదా వేయడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. ఆ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొత్తం కూడా ఆ సాయంకాలం పూట ఎన్జిఓ హోముల దగ్గర మాకు ఉన్నటువంటి హోముల దగ్గర నిరసన తెలియజేయాలని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఈ యొక్క నిర్బంధ కార్యక్రమాలు చేయటం, ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కేసులు సిపిఎస్ ఉద్యోగులు అయితేనేమి మిగతా ఉద్యోగుల మీద మేము ఒక సామాన్యమైనటువంటి వీధి పోరాటంలో ఉన్నటువంటి గూండాల మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నాం తప్ప మరొకటి కాదు. దీనికి సంబంధించినటువంటి ఎజెండా మరలా మేము ఒక 2 వారాలు పోయిన తర్వాత మళ్ళీ చర్చించుకుంటాం. ఇది కేవలము ప్రభుత్వం కేసులు పెట్టి పోలీసులను పురికొల్పినటువంటి దానికి మాత్రమే నిరసన. అంటే మిడ్స్ రూపంలో ఇంతవరకు 13 సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగిందండి. మాకు 30% అయ్యారు. మేము అడిగినటువంటి దాంట్లో 12వ పిఆర్సీని మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తామని ఇంతవరకు ఎప్పుడు కూడా రిటర్న్గా ఇవ్వాల. అలాగనే మిడ్స్లో రికార్డు చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులైజ్ చేస్తూ ఉన్నారు. మేము కోరుకున్నటువంటి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఒక 2 వారాల్లో ఒకటి జీవో రూపంలో ఇచ్చేస్తామని అన్నారు. అందుకోసమే 2 వారాల్లో మరలా మేము సమావేశం అవుతామని చెప్పాం. కాబట్టి మా యొక్క
ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం కాబట్టి డిమాండ్ సాధించే వరకు అలాగే జీవ రూపంలో వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుద్ది. ధర్నా చౌక్ కాదండి, ఏపీ ఎన్జిఓ కార్యాలయాల వద్దనే మా యొక్క నిరసన తెలియజేస్తాం. థ్యాంక్ యూ కామ్రేడ్స్. జిందాబాద్ ఏపీ జేఏసీ, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, జిందాబాద్ ఏపీ జేఏసీ. థ్యాంక్ యూ కామ్రేడ్స్. వాళ్ళకి జూమ్ మీటింగ్లు ఉండి ఇక ఆదివారం కదా, ఆల్రెడీ వాళ్ళ మీటింగ్లు పాల్గొంటారు. దగ్గర నిరసన అలాగనే సిపిఎస్ వాళ్ళకి సంబంధించి ఒక 100 కోట్లు, అలాగనే మెడికల్ బిల్స్కి సంబంధించి ఒక 70 కోట్లు,